నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడిగా మెట్పల్లి పట్టణానికి చెందిన దోనికెల నవీన్ ను రాష్ట్ర పార్టీ నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. దోనికెల నవీన్ గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సేవలందించడంతో పాటు ఏబీవీపీ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడిగా 3 పర్యాయాలు పనిచేశారు. అలాగే కోరుట్ల భాగ్ ప్రముఖ్గా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, బీజేవైఎం మెట్పల్లి పట్టణ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో వారి సూచన మేరకు నేను ఇవాళ ఈ యొక్క దొరికెల నవీన్ గారికి ఈ యొక్క మనం ఏదైతే ఈ యొక్క నియామక పత్రము అందజేయడం జరుగుతుంది. వీరు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు అందరినీ ఇవాళ ఇప్పుడు కనబడడం చాలా మంది ఉన్నారు. అందరినీ పాత్రలని కొత్తలని మన అంతా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులము. ఒకటే ఇంట్లో అన్నదమ్ములు 5 ఉంటారు, 5 కరెక్ట్ ఉంటారు. చిన్నోడు మంచిగా ఉంటే నడుపులు మంచిగా ఉంటే పెద్దోడు మంచిగా ఉంటాడు. ఇది మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులము. ఇవన్నీ కూడా మనం ఏది మనసులో పెట్టుకోకుండా అంతా అన్నోళ్ళు మనోళ్ళే మంచోళ్ళు అందరం మనం కలుపుకోపోయి ఇవాళ మన అనుప్రభ డాక్టర్ గారు చెప్పినట్టు మీరు కమిటీ వేసినప్పుడు కొత్తోళ్ళని పాతోళ్ళని అందరినీ కలుపుకొనేసి ఈ యొక్క మెట్పల్లి పట్టణ కమిటీ చాలా బ్రహ్మాండంగా మంచిగా వేయాలని, ఈ యొక్క మీరు దినదినము ఈ యొక్క పార్టీని అభివృద్ధి చెందే విధంగా మీరు పనిచేస్తారని చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఈ యొక్క మన గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారి యొక్క సూచన మేరకు వారి సూచించిన అభ్యర్థినే నేను ఇలా పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారికి నియామక పత్రం అందజేస్తున్నాం. ఇది మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లో 2 జిల్లాలలో మన గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. ఈ యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మన పార్లమెంట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ భారతదేశంలో తేలేనన్ని నిధులు మన గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారు తెచ్చిండ్రు. దానికి నిదర్శనం మీ అందరికీ తెలుసు. చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత మా గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని మీకు తెలియజేస్తున్నా. ఇలా పసుపు బోర్డు కావచ్చు, పసుపు బోర్డు కోసము కొన్ని 20-30 సంవత్సరాల సంది 40 సంవత్సరాల సంది ఎవ్వరు చేసినా ఇవాళ ఏం కాలేదు. మాట తప్పని మడమే తిప్పని నాయకుడు మా గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని నేను తెలియజేస్తున్నాను. బాండ్ పేపర్ రాసిచ్చినట్టే ఖచ్చితంగా పసుపు బోర్డు తెచ్చిండు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డు డిక్లేర్ చేయించిండు. అదేవిధంగా నిజామాబాద్లో ఎక్కడో భారతదేశంలో ఎక్కడో ఉండవలసిన ఒక ఏదైతే పసుబోర్డు యొక్క ఆఫీస్ ఉందో అది నిజామాబాద్ టౌన్లోనే పెట్టించిన ఘనత మన గౌరవ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి తెలియజేస్తున్నాం. ఇవాళ ఎన్నో వందల కోట్లతోటి ఫ్లైఓవర్స్ కడుతున్నారు. ఇవాళ మన నిజామాబాద్లో మన జగిత్యాల జిల్లాలో కొరుట్ల కేంద్రీయ విద్యాలయాలు, ఆ యొక్క విద్యాలయాలు తెచ్చిన భారతదేశంలోనే 7 విద్యాలయాలు శాంక్షన్ అయితే 2 విద్యాలయాలు మన పార్లమెంట్ తెచ్చిన ఘనత మన గౌరవ పార్లమెంటు సభ్యులను మీకు నేను తెలియజేస్తున్నాం. అందులో మన ప్రాంత ప్రజలు, మన ప్రాంత విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, పేద పిల్లలు అందరికీ కన్వీనెంట్గా ఇవాళ కోర్టులలో నేను విజిట్ చేసిన నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంత సిస్టమేటిక్, ఎంత కార్పొరేటివ్ స్కూల్ కంటే బాగుంది. నాణ్యతమైన విద్య ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మొన్న రీసెంట్లీ జగిత్యాల కేంద్రీయ విద్యాలయం కూడా ఒక యూనివర్సిటీ వచ్చింది. అక్కడ కూడా ఒక 10 ఎకర్ ల్యాండ్లలో పెద్ద విద్యాలయం యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన పార్లమెంటు సభ్యులు చేసినంత అభివృద్ధి నేను అనుకుంటా వీళ్ళు ఇంతకుముందు చేసిన ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో 40 ఏళ్ళ సంది 50 ఏళ్ళ సంది వాళ్ళు ఏమి కూడా వేయలేరు. మన నిజామాబాద్ పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు వచ్చిన తర్వాతనే నిజామాబాద్ పార్లమెంటు డెవలప్ అయిందని చెప్పి నేను మనసు పూర్తిగా గర్వంగా తెలియజేస్తున్నాను. నేను మరొకసారి చెప్తున్నా, మన గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారి యొక్క సూచన మేరకు వారు చెప్పిన అభ్యర్థికి దొనికెల నవీన్ గారికి నేను ఈ మెట్పల్లి పట్టణ అధ్యక్షుని నియామక పత్రము నేను అందజేస్తున్నా. వెల్కమ్ దొనికెల నవీన్ గారు.
మీకు అన్నగారు వారి ద్వారా మీకు వచ్చింది కాబట్టి మీకు తప్పకుండా ఈ మీ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేయాలా, అందరినీ కలుపుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. దయచేసి ఈ యొక్క కార్యక్రమం बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, अरविंद नगर नायकत्वम वर्धिल्लाली, अरविंद नगर नायकत्वम वर्धिल्लाली, आवाज दो, आवाज दो, మరి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఉద్యమాలు చేయాలని పార్టీ స్టేజ్ కోరి వారు ముంగడికి వెళ్ళాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి ధన్యవాదాలు. అలాగే టౌను మన కొత్తగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షులు వాళ్ళ భార్య శిరీష కౌన్సిలర్ అయినప్పటికీ టౌన్ అధ్యక్షులుగా నియమించినారు. అరవింద్ గారికి ధన్యవాదాలు. అలాగే మన భారతీయ జనతా పార్టీ బాధ్యత రహితంగా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలుపుకొని పనిచేయవలసిందిగా నవీన్ గారిని సూచించడం జరిగింది. అరవింద్ అన్న సూచన మేరకే ఈ యొక్క టౌన్ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యున్సీలో టౌన్ అధ్యక్షులుగా టౌను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాల్సిందిగా నవీన్ గారిని కోరుతా ఉన్నాను. ధర్మపురి అరవింద్ గారు పట్టణాధ్యక్షునిగా దునకల నవీన్ గారిని నియమించినందుకు చాలా సంతోషము. దునకల నవీన్ ఆధ్వర్యాన బీజేపీ పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తుందని మాకు నమ్మకం ఉన్నది. కొరుట్ల నియోజకవర్గంలో శాసనసభ ఎమ్మెల్యేగా దునకల గారి నవీన్ ఆధ్వర్యాన ఖచ్చితంగా పార్టీ పనిచేసి అందరికీ పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని పోయి పునాదుల నుంచి కొత్త నిర్మాణము చేయాలని దునకల గారిని సూచిస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు దునకల నవీన్ పట్టణాధ్యక్షుడు అయినందుకు. తన పార్టీకి సంపూర్ణంగా పనిచేస్తాడని మేము ఆశిస్తున్నాము. జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షునిగా మా యొక్క ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, మా యొక్క పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ రాచకొండ యాదగిరిబాబు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి డాక్టర్ అనుప్రావు గారు, పూదరి అరుణక్క గారు, మరి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు వీళ్ళందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షునిగా నా యొక్క నియామకానికి సహకరించడం జరిగింది. నేను ఇలా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్తను కలుస్తూ బూత్ కమిటీలు వేస్తూ భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క మెట్పల్లి గడ్డ మీద నడి ఒడ్డున భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలం జెండాను ఎగురవేసే దిశగా ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద సమరశీల పోరాటాలను నిర్వహించి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క పట్టణంలో భారతీయ జనతా పార్టీని బలోపేతానికి కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద బాధ్యతను కట్టబెట్టినటువంటి మా పార్టీ నాయకులకు మా యొక్క ప్రియతమ నాయకుడు ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.